పొద్దున లేస్తే పరుగు, రాత్రి పడుకుంటే బరువు, ఆపితే ఆకలి, అడిగితే లాటి. ఏంటో తెలుసా? అదే బ్రో మన సామాన్యుడి బ్రతుకు. అసలు బయట ఏం జరుగుతుందో చూస్తున్నావా? చెమట చిందించి రక్తాన్ని నీరు చేసి కష్టపడేవాడికి పూట గడవట్లేదు కానీ, ఏం చెప్పావురా? ఏసీ రూముల్లో కూర్చుని బట్టలు నొక్కే వాళ్ళకి, ప్రజల రక్తాన్ని తాగే వాళ్ళకి మాత్రం లోటు ఉండట్లేదు భయ్య. ఇంటి నుంచి కాలు బయటపడితే ప్రతి అడుక్కో ట్యాక్స్. గుర్తుపెట్టుకో, ఆఖరికి మనం పీల్చే గాలి మీద తప్ప కొనే ప్రతి వస్తువు మీద భారం వేస్తున్నారు. ఒక సామాన్యుడు బ్రతకాల వద్దా అని అడిగితే మాత్రం సమాధానం చెప్పే నాదుడే. ఎన్నికలప్పుడు మాత్రం దేవుళ్ళ చేతులెత్తి దండాలు పెడుతూ వస్తారే, మనతో ఓటు గుర్తించుకున్నాక మాత్రం మనల్ని బానిసల్లా చూస్తారు. అరే, మన ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద గుంతలు పొడిచిన నాయకులు మన బతుకుల్లో ఉన్న కష్టాల గుంతలు పొడుస్తారా? కష్టపడి పగలు రాత్రి చదివిన కుర్రాడికి ఉద్యోగం లేదు, రక్తం చిందించి పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర లేదు, రోజు రోజుకు అప్పులు ఊపులు కూరుకుపోతున్న కుటుంబాలకు అసలు భరోసానే లేదు. అసలు ఈ సిస్టమ్ అనేది ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం కాక జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారు బ్రో. మనం మౌనంగా తలదించుకొని నీకంటే తోపెవడు లేడిక్కడ. భరిస్తున్నంత వరకే వాళ్ళ నాటకాలు. మన ఓపిక నశించి ఒక్కసారి పిడికిలు బిగించి రోడ్డు మీదకి వచ్చి సిస్టమ్ను నిలదీస్తే ఎదురుగా ఎంత పెద్దోడున్నా సరే ప్యాంట్లు తడవాల్సిందే. ఇక ఆపేది మామ, గొంతు ఎత్తుదాం, నిలదీద్దాం. ఇది మన హక్కు, మన బ్రతుకు పోరాటం. ఎవ్వడిని వదిలే ప్రసక్తి లేదు.